తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే తిరుపతిలోని అలిపిరి నుంచి వెళ్లాల్సిందే. మరో మార్గం లేదు. వాహనాలన్నింటినీ చెక్ పాయింట్ దగ్గర చెక్ చేసిన తర్వాత కానీ కొండపైకి పంపించరు. ఈ చెకింగ్ అంతా అలిపిరి సెక్యూరిటీ పాయింట్ దగ్గర జరుగుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్లాలంటే భక్తులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా తిరుపతి చెక్ పాయింట్ దగ్గర అర్ధరాత్రి సమయంలో చిరుత జింకపై దాడి చేసి చంపేసింది. చిరుత సగం తిని వదిలేసిన జింకను కొందరు గుర్తించారు. ఈ మేరకు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. భయాందోళనల మధ్య కొండెక్కుతున్న భక్తులు చర్యలు తీసుకోవాలంటూ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. అలిపిరికి సమీపంలో కానీ ఇటు తిరుమలలో కానీ భక్తులకి కనిపిస్తూ కూడా అక్కడ భయపెడుతున్న పరిస్థితి మనం చూసాం. తాజాగా నిన్న రాత్రి ఓ జింకను కూడా చంపేసిన పరిస్థితి మనం చూసాం. అలిపిరికి అతి సమీపంలో తనిఖీ కేంద్రం వద్ద ఈ సంఘటన చోటు చేసుకోనేది ఇటు శ్రీవారి భక్తుల్లో కలకలం లేపుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే నిన్న చిరుతల దాడిలో జింక చనిపోయిందో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాం. ప్రస్తుతం ఇది అలిపిరి తనిఖీ కేంద్రం. ప్రతినిత్యం కూడా లక్షలాది మంది భక్తులు సోమవారం దర్శనానికి ఈ తనిఖీ కేంద్రం నుంచే తనిఖీలు చేసుకున్న తర్వాత తిరుమలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తున్నాం, మరోపక్క ఈ తనిఖీ కేంద్రానికి అతి సమీపంలోనే ఆ రోడ్డుకి అవతల వైపే ఉన్న ఈ ప్రాంతంలోనే మొన్న రాత్రి జింకని ఇక్కడ క్రూరముగాలు చంపి ఇక్కడే వదిలేసిన సగం తిని వదిలేసిన పరిస్థితి మనం ఈ వీడియోలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఈ ప్రాంతంలో ఉన్న ఇదే కాలంలో చంపి ఈ కాలంలో పడవేసిన తర్వాత ఆ జింకని ఉదయం తర్వాత ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి వెంటనే ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం అందించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆ జింకను తీసుకొని పోస్ట్ మార్టం కోసం అనేసి ఇక్కడి నుంచి కూడా జూ పార్క్ తరలించడం జరిగింది. నిత్యం కూడా వేలాది మంది భక్తులు ఇటు గత మొన్న 3 రోజులకు ముందు కూడా మనం చూసాం, ఇటు అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్లో ఓ చిరుత రోడ్డు పక్కనే బైఠాయించి కూర్చోన్న విజువల్స్ కూడా మనకి కనిపించిన పరిస్థితి ఉంది. ఎక్కడైతే చిరుతల సంచారం అధికంగా ఉందో ఆ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి ఈ చిరుతలను బంధించి సురక్షిత ప్రాంతంలో ఈ చిరుతను తరలించాల్సిన అవసరం టీటీడీ పైన ఉంది. అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా ఇటు వైల్డ్ లైఫ్ అధికారులతో కలిసి ఏదైతే గతంలో కమిటీ వేశారో ఈ కమిటీ కూడా ఇటు నడకదారులు కావచ్చు, ఇటు అలిపిరికి సమీపంలో ఏదైతే చిరుతలు సంచరిస్తున్న ప్రాంతాల్లో కావచ్చు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోతే రేపు ఏదైనా ప్రమాదం జరిగాక దాన్ని అడ్డుకునేదానికి అవకాశం ఉండదు. కాబట్టి అటవీ శాఖ అధికారులు టీటీడీ సంయుక్తంగా కలిసి ఈ చిరుతల భయం నుంచి భక్తుల్ని కాపాడాల్సిన బాధ్యత అయితే వారి మీద ఉంది. ఇది తాజా పరిస్థితి.